హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడిఐ ప్రాపర్టీస్. నా పేరు నగేష్ అండి. సో, మనకి ఈరోజైతే ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో, ఎల్ఆర్ఎస్‌కు సంబంధించి లైన్ క్లియర్ అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో, మనకి ప్రీవియస్‌గా ఎవరెవరైతే ఎల్ఆర్ఎస్‌కి అప్లై చేసుకున్నారో, లేదా ఏదైతే షార్ట్ ఫాల్స్ ఉన్నాయో, హెచ్ఎండిఏ లిమిట్స్‌లో ప్లాట్స్ తీసుకున్న వాళ్ళు కానివ్వండి, మున్సిపాలిటీ లిమిట్స్‌లో ప్లాట్స్ తీసుకున్న వాళ్ళు కానివ్వండి, గ్రామ పంచాయతీ లిమిట్స్‌లో ఉన్న వాటన్నిటికీ 2020 ఆగస్టు 28 బిఫోర్ ఏవైతే ప్లాట్ రిజిస్టర్ అయ్యి ఉన్నాయో వాళ్ళకి మాత్రమే 2020 బిఫోర్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఎల్ఆర్ఎస్ కట్టుకోవడానికి గవర్నమెంట్ అయితే ఒక మళ్ళీ అవకాశం ఇచ్చిందనమాట. మార్చి 31 లోపల ఎవరైనా షార్ట్ ఫాల్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎవరన్నా ఎల్ఆర్ఎస్ కట్టుకుందాం అనుకున్న వాళ్ళకైతే ఒక 25% అయితే డిస్కౌంట్‌తోని హెచ్ఎండిఏ వాళ్ళు ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో, పెండింగ్‌లో ఉన్న లేఅవుట్స్ కానివ్వండి, లేదా ఎల్ఆర్ఎస్ కట్టుకొని మధ్యలో షార్ట్ ఫాల్స్ ఉన్న వాళ్ళకైతే గవర్నమెంట్ ఒక గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి. ఈ ఎల్ఆర్ఎస్‌కి సంబంధించి మనము హెచ్ఎండిఏ వెబ్‌సైట్‌లో దీన్ని అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చండి. సో, మనం అప్లికేషన్ పెట్టుకుంటే మనకి మెసేజ్ వస్తుందనమాట. ఫర్దర్ ఫీజ్ అనేది ఎలా పే చేయాలి, సో, ఆ స్టెప్స్ అనేవి మనకి మెసేజ్ ద్వారా వస్తుంది. సో, అది మనకి మార్చి 31 లోపల మనకి లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో, కొంతమందికి షార్ట్ ఫాల్స్ వస్తున్నాయి. సో, షార్ట్ ఫాల్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అంటే, వాళ్ళ ఏరియాలో ఉండే గ్రామ పంచాయతీ కానివ్వండి, లేదా మున్సిపాలిటీ ఆఫీస్‌లో కానివ్వండి, సో, అక్కడికి మనం ఏదైతే మన షేర్ డీడ్ కానివ్వండి, లేదా హౌస్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ కానివ్వండి, తీసుకొని వెళ్తే వాళ్ళు ఆ షార్ట్ ఫాల్‌ని రెక్టిఫై చేస్తారు. సో, ఎలా అంటే ఎగ్జాంపుల్ వాళ్ళు చెక్ చేస్తారు. ఈ ప్రాపర్టీ అనేది మనకి ఎఫ్‌టిఎల్‌లో ఉందా? లేదా బఫర్‌లో ఉందా? సో, ఏ జోన్‌లో ఉంది అనేది వాళ్ళు ఒకసారి చూసి అన్నీ బావుంటే మనకు ఆ షార్ట్ ఫాల్ అనేది రెక్టిఫై చేస్తారు. సో, ఫర్దర్‌గా మనకి మెసేజ్ వస్తుంది. మనం ఎల్ఆర్ఎస్ ఫీజ్ అనేది ఉంటుంది. అది కట్టుకోవచ్చనమాట. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటిది అంటే, ఎవరైనా ప్రాపర్టీ తీసుకుందాం అనుకున్న వాళ్ళకైతే ఈ ఎల్ఆర్ఎస్ ద్వారా ఆ ప్రాపర్టీ అనేది మనకి ఏ జోన్‌లో ఉంది, ఎఫ్‌టిఎల్‌లో ఉందా, బఫర్‌లో ఉందా, ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో ఉందా అనేది క్లియర్‌గా తెలుస్తుందన్నమాట. ఎందుకంటే మనకి షార్ట్ ఫాల్స్ అనేవి ఆటోమేటిక్ డాక్యుమెంట్ నెంబర్సు, ఆ ఏరియా సర్వే నెంబర్ కొట్టంగానే మనకి అది ఎలాంటి పర్ఫెక్షన్‌లో ఉందనేది తెలిసిపోతుంది. ఎందుకంటే మనకి ఈ మధ్య మనకి హైడ్రా ఎఫెక్ట్ అనేది తరచుగా వస్తుంది కాబట్టి మనకి బఫర్‌లో ఉందా, ఎఫ్‌టిఎల్‌లో ఉందో కూడా క్లియర్‌గా తెలిసిపోతుందండి. మనకి ఏదైనా లేఅవుట్ పరంగా చూసుకున్నా, లేదా ఒక ఇండివిజువల్‌గా చూసుకున్నా, లేఅవుట్‌లో మిగిలిపోయిన ప్లాట్స్‌కైనా, షేర్ డీడ్ అయిన ప్లాట్స్‌కైనా, సో, ఏ ప్లాట్స్‌కైనా మనకి ఎల్ఆర్ఎస్ కట్టుకోవడానికి ఇదొక మంచి అవకాశం అయితే గవర్నమెంట్ ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. సో, దిస్ ఈజ్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో, మీకెవరికైనా దీని గురించి ఎలాంటి సలహాలు, సూచనలు కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్స్ అవ్వచ్చండి. లేదా ఈ హెచ్ఎండిఏలో దీనికి సంబంధించి వెబ్సైట్ అనేది మా లింక్‌లో మేము ప్రొవైడ్ చేయబోతున్నాము. సో, దాని ద్వారా కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఈ అవకాశం అనేది. సో, థ్యాంక్ యూ అండి. దిస్ ఈజ్ ఫర్ ఇన్ఫర్మేషన్.